గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు మనం కర్మణి వాక్యాలు ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. ప్యాసివ్ వాయిస్ సెంటెన్సెస్ అంటే సబ్జెక్ట్ కాకుండా ఆబ్జెక్ట్తో వచ్చే సెంటెన్సెస్, అంటే ఆబ్జెక్ట్తో సెంటెన్స్ ప్రారంభమవుతాయి. చూద్దాం అవి. అతని చేత పాట పాడబడుతుంది. అతని చేత పాట పాడబడుతుంది. ఎ సాంగ్ ఈజ్ సంగ్ బై హిమ్. యాక్చువల్గా ఈ సెంటెన్స్ ఎలా ఉంటుందంటే హీ సింగ్స్ ఏ సాంగ్ అని వస్తుంది. దాని ప్యాసివ్ వాయిస్లో ఇలా వస్తుంది అనమాట. సో అది ఏ సాంగ్ ఈజ్ సంగ్ బై హిమ్ అంటే ముందు ఆబ్జెక్ట్తో ప్రారంభమవుతుంది. కబురు పంపబడింది. మెసేజ్ వాజ్ డెలివర్డ్. వాజ్ డెలివర్డ్ అంటే పంపబడింది. యాక్చువల్ అదైతే వి డెలివర్ మెసేజ్ అని వస్తుంది. వి డెలివర్డ్ మెసేజ్ అని వస్తుంది. కానీ ఇక్కడ అది ప్యాసివ్ వాయిస్లో ఇలా వస్తుంది. మెసేజ్ వాజ్ డెలివర్డ్ బై దెమ్, బై అజ్ అని వస్తుంది. వారి చేత క్రికెట్ ఆడబడుతుంది. వారి చేత క్రికెట్ ఆడబడుతుంది. ఇక్కడ సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, వెర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్రికెట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ దెమ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. క్రికెట్ విల్ బీ ప్లేడ్ బై దెమ్. ఇక్కడ బై అనేది కూడా వస్తుంది. నీ చేత ఉత్తరం వ్రాయబడుతుందా. ఈజ్ ఎ లెటర్ బీయింగ్ రిటర్న్ బై యూ. ఇదేమో ప్యాసివ్ క్వశ్చన్. ఈజ్ ఎ లెటర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. ఇదేమో సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఈజ్ ఎ లెటర్ బీయింగ్ రిటర్న్ బై యూ. కూలీల చేత కాలువ తవ్వబడుచున్నది. ఎ కెనాల్ వాజ్ బీయింగ్ డగ్ బై ది లేబరర్స్. ఎ కెనాల్ was being dug by the laborers. ఈ పని మీ చేత పూర్తి చేయబడిందా. ప్యాసివ్ క్వశ్చన్. హ్యాస్ దిస్ జాబ్ బీన్ ఫినిష్డ్ బై యూ. ఇది క్వశ్చన్. హ్యాస్ దిస్ జాబ్ బీన్ ఫినిష్డ్ బై యూ. మీ చేత పూర్తి చేయబడిందా. రైలు వచ్చేలోగా మీ సామాన్లు కట్టబడి ఉంటాయా అంటే ఇది ప్యాసివ్ క్వశ్చన్. ఓకే, మీ సామాన్లు కట్టబడి ఉంటాయా. విల్ యువర్ లగేజ్ హ్యావ్ బీన్ ప్యాక్డ్ బిఫోర్ ద ట్రైన్స్ అరైవల్. మీ ద్వారా వారిని సహాయం పొందనివ్వండి. లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ అంటే మీ ద్వారా వారిని సహాయం పొందనివ్వండి. లెట్ హిమ్ బీ హెల్ప్డ్ బై యూ. తాజ్మహల్ చాలా ఖర్చు పెట్టి కట్టించారు. ద తాజ్మహల్, ఇక్కడ తాజ్మహల్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ద తాజ్మహల్ వాజ్ బిల్ట్ ఎట్ ఎనార్మస్ కాస్ట్. మామూలుగా ఇలా చెప్పాలంటే ఇక ప్యాసివ్ వాయిస్ వేస్తే దే బిల్ట్ తాజ్మహల్ విత్ ఎనార్మస్ కాస్ట్ అని వస్తుంది. నిర్లక్ష్యానికి నీకు శిక్ష విధించడం జరుగుతుంది. యు విల్ బీ పనిష్డ్ ఫర్ యువర్ నెగ్లిజెన్స్. యు విల్ బీ పనిష్డ్ ఫర్ యువర్ నెగ్లిజెన్స్. నీ నిర్లక్ష్యానికి నీకు శిక్ష విధించబడుతుంది. అతని మీద దొంగతనం నేరం మోపారు. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ థెఫ్ట్. అక్యూజ్డ్ అని వచ్చినప్పుడు ఆఫ్ అనే ప్రపోజిషన్ వస్తుంది. హీ వాజ్ అక్యూజ్డ్ ఆఫ్ నేరం మోపడం. థెఫ్ట్ దొంగతనం నేరం మోపారు. మీరు మోసగించబడ్డారా. ఇది క్వశ్చన్. ప్యాసివ్ వాయిస్లో క్వశ్చన్. హ్యావ్ యూ బీన్ చీటెడ్. మీరు మోసగించబడ్డారా. హ్యావ్ యూ బీన్ చీటెడ్. Passive question. Thank you all the listeners. Subscribe this channel for the latest updates. Phrasal verbs. Blow up, destroyed, nashanam. Blow over, to end, to pass by, దాటిపో. Brought up, looked after, taken care, పోషించు. ప్యాకప్,
సపోర్ట్, మద్దతు. బ్రేక్ అవుట్, బిగిన్, ప్రారంభం. బ్రేక్ డౌన్, కొలాప్స్, పతనం. కాల్డ్ అప్, మేడ్ ఏ ఫోన్ కాల్, ఫోన్ చేశారు. కాల్డ్ ఆన్, టు మేక్ రిక్వెస్ట్, రమ్మని అభ్యర్థించు. కాల్ ఓవర్, టు మేక్ రిక్వెస్ట్ టు కమ్, ఆహ్వానించు. కాల్ అవుట్, టు షౌట్, పేల్చుట. ఫైండ్ అవుట్, టు గెట్ ఇన్ఫర్మేషన్, కనుగొను. ఫిల్ అప్, టు కంప్లీట్, పూరించు. గివ్ బ్యాక్, రిటర్న్, ఉచితంగా ఇవ్వు. గివ్ ఇన్, సరెండర్, ఒప్పుకొను. లుక్ ఆఫ్టర్, టు టేక్ కేర్, శ్రద్ధ వహించు. ఫైండ్, కనుగొనండి. లుక్ ఫర్, సెర్చ్, శోధించు. లెట్ ఆఫ్, ఎక్సర్సైజ్, లెట్ అస్, ఎక్స్క్యూజ్, మన్నించు. మేడ్ అప్, రిజాల్వ్డ్, డిఫరెన్సెస్, టు ఫర్గివ్. రాజీ పడ్డారు. పుల్ డౌన్, డెమాలిష్, పడగొట్టండి. పుట్ ఎసైడ్, సేవ్, భద్రపరచు. పుట్ ఆఫ్, పోస్ట్ పోన్, వాయిదా వేయు. పుట్ ఆన్, ఓర్, ధరించు. పుడప్, టోలరేట్, భరించు. రన్ అవే, ఫ్లీ, తట్టుకోలేని. రన్ ఇంటూ, మీట్, బై ఛాన్స్, అమలులోకి వచ్చు. రన్ ఓవర్, డ్రైవ్ ఓవర్, ఆపై, నడుపు. నేను చదువుతున్నాను. ఐ విల్ స్టడీ. నేను చదువుతున్నాను. ఐ విల్ స్టడీ. ఫ్యూచర్ టెన్స్. ఇది చాలా ఎక్కువ అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి దిస్ ఈజ్ టూ మచ్ అంటాము. ఇది చాలా ఎక్కువ అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి దిస్ ఈజ్ టూ మచ్ అంటాము. నా మాట వినండి అని ఇంగ్లీష్లో చెప్పడానికి ఈ సెంటెన్స్ వాడతాము. లిజన్ టు మీ. మీ అంటే నేను, అంటే నా మాట వినండి, నేను చెప్పేది వినండి అనొచ్చు. నేను నవ్వుతున్నాను. ఇది సాధారణంగా మనం చెప్తూనే ఉంటాం. దీన్ని కూడా ఇంగ్లీష్లో చెప్పాలి. నేను నవ్వుతున్నాను. ఐ యామ్ స్మైలింగ్. నన్ను మాట్లాడనివ్వండి అనే విషయాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి. లెట్ మీ స్పీక్. లెట్ మీ అనుమతి ఇవ్వటం, నాకు మాట్లాడడానికి పర్మిషన్ ఇవ్వండి. లెట్ మీ స్పీక్, నన్ను మాట్లాడనివ్వండి. ఇది నా పిల్లి. ఈ విషయాన్ని ఇంగ్లీష్లో సెంటెన్స్లో చెప్పాలి. ఇట్ ఈజ్ మై క్యాట్. అతను నిద్రపోతున్నాడు. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇలా చెప్పొచ్చు. హీ ఈజ్ అస్లీప్, లేదంటే హీ ఈజ్ స్లీపింగ్ అనేది కూడా వాడచ్చు. హీ ఈజ్ అస్లీప్ అనొచ్చు, ఈజ్ స్లీపింగ్ అనొచ్చు. మనం వెళదామా, షల్ వి గో అనే సెంటెన్స్, అది క్వశ్చన్. ఆమె ఒక డాక్టర్ అనే వాక్యాన్ని ఇంగ్లీష్లో ఇలా చెప్తాము. షీ ఈజ్ ఏ డాక్టర్.
ఇది పాజిటివ్ సెంటెన్స్. ఆమె ఒక డాక్టర్ కాదు అనే వాక్యాన్ని కాదు అని చెప్పడానికి నెగిటివ్ సెంటెన్స్ చెప్తాం. నాట్ వాడి. షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. షీ ఈజ్ నాట్ ఏ డాక్టర్. ఆమె ఒక డాక్టర్ కాదు. ఆమె ఒక డాక్టరా ప్రశ్నించడానికి ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ఈజ్ షీ ఈజ్ ముందు వాడతాం. అంటే క్వశ్చన్ వచ్చినప్పుడు ఈజ్ ముందు వాడతాం. ఈజ్ షీ ఏ డాక్టర్ అని క్వశ్చన్ మార్క్ పెడతాం. ఎప్పుడైతే హెల్పింగ్ వర్బ్ ముందు వచ్చి క్వశ్చన్ మార్క్ తర్వాత వస్తుందో అది సెంటెన్స్ని క్వశ్చన్గా ట్రీట్ చేస్తాం. ఆమె ఒక డాక్టర్ కాదా, ఈజంట్ షీ ఏ డాక్టర్. నెగిటివ్ క్వశ్చన్కి నాట్ ప్లస్ క్వశ్చన్ మార్క్ వస్తుంది. రాము ఒక ఇంజనీర్. రాము ఈజ్ యాన్ ఇంజనీర్. ఇది పాజిటివ్ వాక్యం. అంటే ఇక్కడ రాము ఒక ఇంజనీర్ అని చెప్తుంది. ఇంగ్లీష్లో రాము ఒక ఇంజనీర్ కాదు. ఇక్కడ రాము ఈజ్ నాట్ యాన్ ఇంజనీర్ అని చెప్తుంది. ఎందుకంటే నాట్ అంటున్నాం కాబట్టి నెగిటివ్ ఫామ్ ఇక్కడ ఉందన్నమాట. తర్వాత క్వశ్చన్, రాము ఒక ఇంజనీరా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. దాన్ని ఇంగ్లీష్లో ఈజ్ రాము యాన్ ఇంజనీర్ అంటే హెల్పింగ్ వర్బ్ ముందు వాడి క్వశ్చన్ మార్క్ పెడతాము. ఇది క్వశ్చన్. అలాగే నెగిటివ్ క్వశ్చన్ కూడా ఉంటుంది. రాము ఇంజనీర్ కాదా, నెగిటివ్ క్వశ్చన్. ఇజంట్ అంటే నెగిటివ్ క్వశ్చన్. రాము యాన్ ఇంజనీర్ అంటే రాము ఒక ఇంజనీర్ కాదా అని చెప్పాలంటే ఇజంట్ రాము యాన్ ఇంజనీర్ అని వాడతాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ది లేటెస్ట్ అప్డేట్స్. లేదు, ధన్యవాదములు. నో థ్యాంక్స్. దయచేసి లోపలికి రండి. ప్లీజ్ కమిన్. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అక్కడికి వెళ్ళు. గో దేర్. అక్కడికి వెళ్ళు. గో దేర్. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. దయచేసి లోపలికి రండి. ప్లీజ్ కమిన్. లేదు, ధన్యవాదములు. నో థ్యాంక్స్. ఇవన్నీ కూడా క్యాజువల్గా వాడే సెంటెన్సెస్. ఇక్కడికి రండి. కమ్ హియర్. మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ. ఇది క్వశ్చన్. చాలా బాగుంది. ధన్యవాదములు. వెరీ ఫైన్. థ్యాంక్ యూ. ఆయన నా తండ్రి. హీ ఈజ్ మై ఫాదర్. ఇక్కడికి రండి. కమ్ హియర్. మీరు ఎలా ఉన్నారు. హౌ ఆర్ యూ. చాలా బాగుంది. ధన్యవాదములు. వెరీ ఫైన్. థ్యాంక్ యూ. ఆయన నా తండ్రి. హీ ఈజ్ మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ది లేటెస్ట్ వీడియోస్. లేదు, ధన్యవాదములు. నో థ్యాంక్స్. దయచేసి లోపలికి రండి. ప్లీజ్ కమిన్. దయచేసి నన్ను క్షమించండి. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. అక్కడికి వెళ్ళు. గో దేర్. అక్కడికి వెళ్ళు. గో దేర్. దయచేసి నన్ను క్షమించు. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. దయచేసి లోపలికి రండి. ప్లీజ్ కమిన్. లేదు, ధన్యవాదములు. నో థ్యాంక్స్. ఇవన్నీ కూడా క్యాజువల్గా వాడే సెంటెన్సెస్. ఇక్కడికి రండి. కమ్ హియర్.
మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? ఇది క్వశ్చన్. చాలా బాగుంది, ధన్యవాదములు, వెరీ ఫైన్, థ్యాంక్ యూ. ఆయన నా తండ్రి, హీఈస్ మై ఫాదర్. ఇక్కడికి రండి, కమ్ హియర్. మీరు ఎలా ఉన్నారు? హౌ ఆర్ యూ? చాలా బాగుంది, ధన్యవాదములు, వెరీ ఫైన్, థ్యాంక్ యూ. ఆయన నా తండ్రి, హీ ఈజ్ మై ఫాదర్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ ఫర్ ది లేటెస్ట్ వీడియోస్. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఐ ట్రస్ట్ యూ. నిద్రపోండి. గో టు స్లీప్. నేను బయలుదేరుతున్నాను. ఐఎమ్ లివింగ్. మీరు వెళ్ళరా? ఇది క్వశ్చన్. డిడ్ యూ గో? సింపుల్ పాస్ట్ క్వశ్చన్ ఇది. మీ మీద నాకు నమ్మకం ఉంది. ఐ ట్రస్ట్ యూ. నిద్రపోండి. గో టు స్లీప్. నేను బయలుదేరుతున్నాను. ఐఎమ్ లివింగ్. మీరు వెళ్ళరా? డిడ్ యూ గో? ఇంకా కొన్ని ఇలాంటి సెంటెన్సెస్ చూద్దాం. అవును, నేను వెళ్ళాను. ఎస్, ఐ వెంట్. ఇది తీయగా ఉంది. ఇట్ ఈస్ స్వీట్. ఇది ఉప్పగా ఉంది. ఇట్ ఈస్ సాల్టీ. సరే డాక్టర్. ఓకే డాక్టర్. అవును, నేను వెళ్ళాను. ఎస్, ఐ వెంట్. ఇది కూడా పాస్ట్ టెన్స్. ఇది తీయగా ఉంది. ఇట్ ఈస్ స్వీట్. ఇది ఉప్పగా ఉంది. ఇట్ ఈస్ సాల్టీ. సరే డాక్టర్. ఓకే డాక్టర్. Please subscribe this channel for the latest updated videos in the channel. See you again. మళ్ళీ కలుద్దాం. I am teaching. నేను బోధిస్తున్నాను. I am laughing. నేను నవ్వుతున్నాను. హీ ఈజ్ వీపింగ్. ఆయన ఏడుస్తున్నాడు. ఐ యామ్ లెర్నింగ్. నేను నేర్చుకుంటున్నాను. ఐ సెల్ యాపిల్స్. నేను యాపిల్ అమ్ముతాను. ఆర్ యు ఓకే? మీరు బాగున్నారా? క్వశ్చన్. హియర్ ఈజ్ ఎ పెన్. ఇక్కడ ఒక కలం ఉంది. ఇట్ ఈజ్ ఎ చైర్. అది ఒక కుర్చీ. ఇట్ ఈజ్ ఎ చైర్. అది ఒక కుర్చీ. ఇందులో ఒక క్వశ్చన్ ఉంది. మిగిలినవన్నీ నార్మల్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నార్మల్ సెంటెన్సెస్. క్వశ్చన్ నార్మల్ సెంటెన్సెస్కి ఫుల్ స్టాప్ వాడతాం చివరిలో. క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ వాడతాం చివర్లో. ఇంకా కొన్ని వేరే సెంటెన్సెస్ కూడా ఇక్కడ మనం ఇదే వీడియోలో ఎగ్జాంపుల్స్ చూద్దాం. గెట్ వెల్ సూన్. త్వరగా కోలుకోండి. లవ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు ప్రేమించు. హ్యావ్ పేషెన్స్. ఓపిక కలిగి ఉండు. యు అమేజ్డ్ మీ. మీరు నన్ను ఆశ్చర్యపరిచారు.
యు ఆర్ లయింగ్, మీరు అబద్ధం చెప్తున్నారు. లయింగ్ అంటే అబద్ధం. యు లెట్ us గో, మీరు మమ్మల్ని వెళ్ళనివ్వండి. యు హ్యావ్ మై కార్, నా దగ్గర కారు ఉంది. ఐ హ్యావ్ మై కార్. హీ ఫర్గివ్ మీ, ఆయన నన్ను క్షమించారు. ఫర్గివ్ అంటే క్షమించడం, ప్రజెంట్ ఫామ్. ఫర్గివ్ అంటే పాస్ట్ ఫామ్. ఫర్గివెన్ అంటే పాస్ట్ పర్ఫెక్ట్ ఫామ్. హీ లుక్ గుడ్, మీరు చాలా యూ లుక్ గుడ్, మీరు చాలా బాగున్నారు. సబ్మిట్ హియర్ కాదమ్మా, అక్కడ వరకే. యూ లుక్ గుడ్ అనేది వస్తుంది, మీరు చాలా బాగున్నారు అనే వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. Dear students, today we are going to discuss preposition part 2. Already we have discussed part 1 in the previous video. Now we are discussing preposition part 2. The first preposition is on time. ఆల్రెడీ మనము టైం గురించి చెప్పేటప్పుడు ఆన్ టైం, ఇన్ టైం అనేది ఉపయోగిస్తూ ఉంటాం. ఆన్ టైం అనేది ఎగ్జాక్ట్ టైం, అంటే ఏదైనా ఒక అనుకున్న సమయానికి పని జరిగినప్పుడు వి యూస్ ద ప్రిపోజిషన్ ఆఫ్ ఆన్ టైం. ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఆన్ టైం అని చెప్పడానికి ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఆన్ టైం. ట్రైన్ అనేది ఆన్ టైంకి, అంటే ఖచ్చితమైన టైంకి రన్ అవుతూ ఉంది. అంటే మనకు ట్రైన్స్ చాలా లేట్ అవుతుంటాయి. లేట్ అయినప్పుడు వెరీ లేట్లీ అని చెప్తూ ఉంటాం. ఇక్కడ కరెక్ట్ టైంకి నడుస్తున్నప్పుడు ఆన్ టైం అంటాం, ముందుగా నడుస్తున్నప్పుడు ఇన్ టైం అంటాం. ఎర్లియర్ అని చెప్పినప్పుడు ఇన్ టైం ఉంది. ఇక్కడ ఇన్ టైం డినోట్స్, ఇక్కడ మనకు ఇన్ టైం కనిపిస్తూ ఉంది. ఇన్ టైం డినోట్స్ ఎర్లియర్ టైం. ఎర్లియర్ టైం మీన్స్ చాలా ముందుగా వెళ్ళినప్పుడు దాని ఇన్ టైం అంటాం. ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ ఇన్ టైం. ట్రైన్ అనేది ఇన్ టైంలో ముందుగానే నడుస్తుంది అని చెప్తున్నాం. నెక్స్ట్ ఇన్ గుడ్ టైం, అంటే ఆన్ టైం ఇన్ టైంతో పాటు ఇంకొక ప్రిపోజిషన్ కూడా ఉంటుంది, ఇన్ గుడ్ టైం అనే ప్రిపోజిషన్ ఉంటుంది. ఓకే, అంటే కరెక్ట్ టైంలో, అనుకున్న టైంలో అని చెప్పొచ్చు. విత్ ఎ కంఫర్టబుల్ మార్జిన్, అనుకున్న సమయానికి అనుకున్న విధంగా అని వస్తుంది. సో ఐ అరైవ్డ్ అట్ ది థియేటర్ ఇన్ ఎ గుడ్ టైం. నేను అనుకున్న సమయానికి థియేటర్ దగ్గరికి చేరుకోగలిగాను. ఐ అరైవ్డ్ అట్ ద థియేటర్ ఇన్ ఎ గుడ్ టైం. అనుకున్న సమయానికి థియేటర్ దగ్గరికి చేరుకోగలిగాను. అరైవ్డ్ అట్ ద థియేటర్ ఇన్ ఎ గుడ్ టైం. నెక్స్ట్ హియర్ బిట్వీన్. నెక్స్ట్ ప్రపోజిషన్ ఈస్ బిట్వీన్. ఇక్కడ మనకు బిట్వీన్ అనే ప్రపోజిషన్ కూడా కనిపిస్తుంది. బిట్వీన్ మీన్స్, బిట్వీన్ అంటే మనకి ఇక్కడ బిట్వీన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఇండికేట్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. బిట్వీన్ ఇండికేట్స్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. ఇద్దరి మధ్యలో కానీ, రెండు వస్తువుల మధ్యలో కానీ షేరింగ్ అనేది జరిగినప్పుడు బిట్వీన్ అనేది ఉపయోగిస్తాం. అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో, రెండు వస్తువుల మధ్యలో షేరింగ్ జరిగినప్పుడు వి యూజ్ బిట్వీన్. ద టూ బ్రదర్స్ డివైడెడ్ ద ప్రాపర్టీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. అంటే ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ యొక్క ప్రాపర్టీని పంచుకున్నారు. ఇద్దరు పంచుకున్నారు కాబట్టి బిట్వీన్ వస్తుంది. రెండు వస్తువుల మధ్యలో ఏదైనా షేరింగ్ జరిగినప్పుడు టూ వస్తుంది. అంటే టూ థింగ్స్ ఆర్ టూ పర్సన్స్, వీళ్ళ మధ్యలో జరిగినప్పుడు బిట్వీన్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనకు ఎమాంగ్ అనేది, బిట్వీన్కి అడిషనల్గా ఎమాంగ్ కూడా ఉంటుంది. టు ఇండికేట్ మోర్ దాన్ 3 persons, అంటే రెండు వచ్చినప్పుడు బిట్వీన్ వాడతాం. మోర్ దాన్ 3, మూడు కంటే ఎక్కువగానే వచ్చినప్పుడు మనం ఎక్కువగా ఎమంగ్ అనేది వాడతాం. ద త్రీ బ్రదర్స్ షేర్డ్ దేర్ ప్రాపర్టీ అమంగ్ దెమ్సెల్వ్స్. అంటే ముగ్గురు బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాపర్టీని వాళ్ళ మధ్యలో పంపకాలు అంటే చేసుకున్నారు. ఆ తర్వాత మనకు వచ్చే ప్రిపోజిషన్స్ వచ్చేసి బిసైడ్స్ కూడా చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఒక ఎస్ మాత్రమే మనకి ఇక్కడ తేడా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా. బిసైడ్ మీన్స్ ద మీనింగ్ ఆఫ్ ద బిసైడ్ ఈజ్ బై ద సైడ్ ఆఫ్.
బై ద సైడ్ ఆఫ్ పక్కనే అనే అర్థంలో వస్తుంది. షీ సాట్ బై ద సైడ్ ఆఫ్ షీ సాట్ ఎట్ హిమ్ ఇన్ ద పార్టీ. షీ సాట్ ఎట్ హిమ్ ఇన్ ద పార్టీ. ఆమె అతని ప్రక్కనే కూర్చుంది పార్టీలో అని వస్తుంది. ఇక్కడ బిసైడ్స్ అని వచ్చినప్పుడు కొంచెం డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. బిసైడ్ వేరే ఉంటుంది, బిసైడ్స్ వేరే ఉంటుంది. ఇన్ అడిషన్ టు అంటే అదనంగా. ఇన్ అడిషన్ టు అంటే తెలుగులో అదనంగా అనే మీనింగ్ వస్తుంది. అదనంగా అంటే దీంతో పాటుగా అది అని చెప్పడం. బిసైడ్స్ హ్యావింగ్ ఏ కార్ హీ హ్యాజ్ ఏ బైక్ అంటే అతనికి కార్తో పాటుగా బైక్ ఉంది. బిసైడ్స్ హ్యావింగ్ ఏ కార్ హీ హ్యాజ్ ఏ బైక్, కార్తో పాటుగా అతనికి బైక్ కూడా ఉందని చెప్పడం. బిసైడ్స్ అంటే అదనంగా, బిసైడ్ అంటే ప్రక్కనే. నెక్స్ట్ సిన్స్ మీన్స్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. సిన్స్ మీన్స్ టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ మెట్ హిమ్ సిన్స్ 2010 అంటే ఎగ్జాక్ట్ టైం చెప్పినప్పుడు సిన్స్ 2010, సిన్స్ లాస్ట్ సండే, సిన్స్ ఓకే, సిన్స్ లాస్ట్ మంత్, ఇలా వెన్ వీ టెల్ ద ఎగ్జాక్ట్ టైం, మనం ఎప్పుడైతే ఎగ్జాక్ట్ టైం చెప్పామో అది ఆ టైంలో మనం సిన్స్ని వాడుతూ ఉంటాము. ఓకే, సిన్స్ లాస్ట్ సండే. ఫర్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు డినోట్ ది యాక్షన్. ఫర్ను కూడా మనం ఉపయోగిస్తూ ఉంటాం టు డినోట్ ది యాక్షన్ మనకు టైంని చెప్పడానికి వి యూజ్ ఫర్ ఆల్సో అంటే టు ఇండికేట్ టైంను మనం చెప్పడానికి ఫర్ను కూడా ఉపయోగిస్తూ ఉంటాము. సో ఇక్కడ మనకు ఫర్ అనేది దేనికి ఉపయోగిస్తాం, సిన్స్ దేనికి ఉపయోగిస్తాం, టు ఇండికేట్ పాయింట్ ఆఫ్ టైం. ఫర్ దేనికి ఉపయోగిస్తాం అంటే టు ఇండికేట్ డ్యూరేషన్ అంటే ఏదైనా ఒక డ్యూరేషన్ చెప్పడానికి ఫర్ను ఉపయోగిస్తాం. అంటే పీరియడ్ ఆఫ్ టైం, ఏదైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం. ఎగ్జాంపుల్, షీ హ్యాస్ బీన్ డూయింగ్ హోంవర్క్ ఫర్ 3 days. 3 రోజులు. ఫర్ 3 hours అని కూడా చెప్పినా వస్తుంది. ఫర్ 3 months, ఫర్ 3 years, ఫర్ 10 years, ఇలా ఏదైనా ఒక కొంత డ్యూరేషన్ చెప్పినప్పుడు వి యూజ్ ఫర్. తర్వాత ఇన్ అంటే చాలాసార్లు చెప్పాను. ఇన్ అంటే లోపల అనే అర్థంలో వస్తుంది. అలాగే మనకు ఇన్ అంటే ఇంకా ఒక మూమెంట్ లోపల సైడ్, ఇన్సైడ్, టు డినోట్ ద పొజిషన్ వితౌట్ మూమెంట్ అంటే కదలిక లేకుండా ఉన్న వాటిని చెప్పడానికి వాడుతూ ఉంటాం. అంటే లోపల సైడ్ ఉండి కదలిక లేకుండా, ఇన్సైడ్ వితౌట్ మూమెంట్ కదలిక లేకుండా ఉన్న వాటిని చెప్పడానికి ఈ ఇన్ అనేది మనం వాడుతూ ఉంటాం అన్నమాట. అంటే ఎలాంటి కదలిక లేకుండా ఉన్న వాటిని చెప్పడానికి ఇన్ని వాడతాం. టు డినోట్ ద పొజిషన్ వితౌట్ మూమెంట్. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్ అంటే స్టూడెంట్స్ క్లాస్ రూమ్లో ఉన్నారు. ఇన్ ద క్లాస్ రూమ్ అంతే. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్, ఇక్కడ ఇన్ ద అనేది ఎక్స్ట్రా వచ్చింది. ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ద క్లాస్ రూమ్. ఇంటూ డినోట్ ది మూమెంట్ అంటే ఇంటూ అనేది మూమెంట్ అని తెలియజేస్తుంటారు. ద స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ ఇంటూ ద క్లాస్ రూమ్ అని చెప్పొచ్చు. అంటే వాళ్ళు లోపలికి వెళ్తున్నారు అని చెప్పడానికి వాడుతున్నాం. ద స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఇంటూ ద క్లాస్ రూమ్ అంటే మూమెంట్ ఇక్కడ కదలికని తెలియజేస్తుంటుంది. ఏదైతే కదలికని తెలియజేస్తుందో, వెళ్తున్నారు అని చెప్పడానికి మూమెంట్ని తెలియజేసినప్పుడు ఇంటూ అనేది వాడతాం. ఎలాంటి మూమెంట్ లేకపోతే ఇన్ని వాడతాం. నెక్స్ట్ ఇన్ టు డినోట్ ది అప్సైడ్ పొజిషన్. అప్సైడ్ అంటే పైన ఉన్న పొజిషన్ చెప్పడానికి వాడతాం. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ మీద ఒక బుక్ ఉంది అని చెప్పడానికి ఇక్కడ మనం అప్సైడ్ పొజిషన్ మనం డినోట్ చేయడానికి దీన్ని ఎక్కువగా వాడుతూ ఉంటాము. టు డినోట్ ద అప్సైడ్ పొజిషన్. నెక్స్ట్ అపాన్ టు డినోట్ ద మూమెంట్ అప్సైడ్. ఇది కూడా అంతే, అప్సైడ్ ఉండి మూమెంట్ చెప్తాం. అంటే కదులుతూ ఉన్న దాన్ని చెప్పడానికి దీన్ని మనం ఉపయోగిస్తాము. హీ త్రూ ఏ బుక్ అపాన్ ద టేబుల్ మీద ఒక బుక్ వేశాడు. హీ త్రూ ఏ బుక్ అపాన్ ద టేబుల్ అంటే కదులుతూ ఉంది అది. అంటే బుక్ వేసినప్పుడు అది కదులుతూ ఉంటుంది. ఆ మూమెంట్ని చెప్పడానికి ఇక్కడ అపాన్ అనేది వాడతాం. అంటే ఎన్నికి మూమెంట్ని చెప్పడానికి ఇంటూని వాడతాం, ఆన్కి మూమెంట్ని చెప్పడానికి అపాన్ వాడతాం. సో వి యూజ్ టిల్ ఆల్సో. టిల్ టు ఇండికేట్ ద టైం. టిల్ని ఎట్ ఎలాగైతే వాడామో అలాగే టిల్ని ఇండికేట్ ద టైం చెప్పడానికి మనం వాడుతూ ఉంటాము. హీ స్టడీడ్ టిల్ 11 PM. అతను 11 PM వరకు చదివాడు. హీ స్టడీడ్ టిల్ 11 PM. అతను 11 PM వరకు చదివాడు అని చెప్పడానికి మనం ఇక్కడ వాడుతూ ఉంటాం. హీ స్టడీడ్ టిల్ 11 PM. అతను 11 PM వరకు చదివాడు అని చెప్పడానికి దీన్ని మనం వాడుతూ ఉంటాం. అలాగే ఇవన్నీ కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్స్. మళ్ళీ ఒకసారి ఆన్ టైమ్ టు డినోట్ ది ఎగ్జాక్ట్ టైం, ఇన్ టైమ్ టు డినోట్ ది ఎర్లియర్ టైం, ఇన్ ఏ గుడ్ టైం, వాట్ అ కంఫర్టబుల్ మార్జిన్,
between to indicate a persons and things, between two persons and things, among to indicate more than three persons or things, beside means by the side పక్కనే అనే అర్థంలో, బిసైడ్స్ మీన్స్ ఇన్ అడిషన్ టు అదనంగా అనే అర్థంలో, సిన్స్ టు ఇండికేట్ ఖచ్చితమైన టైంని చెప్పడానికి, ఫర్ టు ఇండికేట్ డ్యూరేషన్ సమయాన్ని చెప్పడానికి, కాలాన్ని చెప్పడానికి, ఇన్ టు డినోట్ ద పొజిషన్ వితౌట్ మూమెంట్ కదలిక లేని విషయాన్ని చెప్పడానికి ఇన్ వాడతాం, ఇంటూ టు డినోట్ ద మూమెంట్ కదలిక ఉన్న విషయాన్ని చెప్పడానికి ఇంటూని వాడతాం, ఆన్ టు డినోట్ అవుట్ సైడ్ పొజిషన్ బయట ఉన్న పొజిషన్ చెప్పడానికి కదలిక లేకుండా చెప్పడానికి ఆన్ని వాడతాం, అపాన్ టు డినోట్ ది మూమెంట్ అప్ సైడ్ కదలిక ఉన్న విషయాన్ని చెప్పడానికి అపాన్ని వాడతాం, టిల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ద టైం టిల్ని టైం చెప్పడానికి ఉపయోగిస్తూ ఉంటాం. డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ like and subscribe this channel for further latest videos. Thank you for listening.